first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అండ్ మీ లైఫ్లో అనుకోని అతిథిగా వచ్చింది బిగ్ బాస్ అంతేనా? మీరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదనుకుంటా. యా చేయలేదు అనుకోలేదు. ఎందుకంటే బిగ్ బాస్లో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అంటే లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి కామన్ ఆడియన్స్ అని చెప్పి సెక్టర్ పెట్టి తీసుకుంటున్నారు, కానీ బిఫోర్ అంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప తీసుకోరు కదా. యా అట్లీస్ట్ ఇంతకుముందు చేసిన సీనియర్స్ అయినా ఉండాలి, లేదంటే అట్లీస్ట్ సర్టెన్ ఫిలిమ్స్ అండ్ టీవీ ఫిలిమ్స్ చేసిన వాళ్ళైనా ఉండాలి. కానీ అప్పటికి 2 ఫిలిమ్సే చేశారు, రాగల్ 24 గంటలు అండ్ మహబూబాలో ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్ రోల్, చిన్న రోల్. ఈ 2 ఫిలిమ్సే నా ఎక్స్పీరియన్స్ అప్పటికి. ఇంకా కొన్ని నడుస్తున్నాయి కానీ ఏది రిలీజ్ అవ్వలేదు. కానీ సంహౌ నా ప్రొఫైల్ వెళ్ళి నా ఇంటర్వ్యూ అయిన తర్వాత దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. దాని తర్వాత వచ్చింది నాకు అదే టైంలో ఐ స్టార్టెడ్ దిస్ అజయ్ గాడు. ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది, ఓకే. నాకే ఒక భయం, మళ్ళీ మూవీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, థియేటర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఆ భయంలో నాకు రైటింగ్ కూడా ఇంట్రెస్ట్ అనమాట. సో నా ఫ్రెండ్స్ అందరం కలిసి వై కాంట్ వి మేక్ ఏ షార్ట్ ఫిల్మ్ అన్నప్పుడు మా బడ్జెట్స్ అని ఏమేమి బడ్జెట్స్ ఉన్నాయో అందులో చిన్న స్క్రిప్ట్ రాసుకొని ఇంట్లోనే స్క్రిప్ట్ రాసుకొని ఒక 15 minutes తీసాం. దాని తర్వాత ఆహా అప్పుడు కొత్తగా వచ్చింది అండ్ సర్టెన్ ఓటీటీస్ వచ్చాయి, అందరికి పంపిస్తుండే, సార్ మేము ఇది తీస్తున్నాము, ఇది మా రఫ్ ఫుటేజ్ చూడండి అని చెప్తే కొన్ని ఓటీటీస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా తీయండి, కాంటెంట్ బాగానే ఉంది, విల్ లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పారనమాట. కానీ డబ్బులు కావాలి, డబ్బులు లేవు. అప్పుడు నాకు ఈ ఆఫర్ వచ్చింది, బిగ్ బాస్ ఇట్లా వస్తుంది అని అంటే డబ్బులు ఇస్తారా అంటే ఇస్తారు అన్నప్పుడు. సో నాకు ఒక అమౌంట్ చెప్పారు, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ అమౌంట్. నేనేమనుకున్నా నాకు 2.5 lakhs ఇస్తా అన్నారు. నేనేమనుకున్నా ఐ వాజ్ లైక్ ఫుల్లీ ఓపెన్ మైండెడ్. నేను అనుకున్నా నాకు అప్పుడు 500 మంది కూడా లేరు ఫాలోవర్స్ ఇన్స్టాలో. ఐ వాజ్ వెరీ ఇన్యాక్టివ్. నేను అప్పుడు ఇన్యాక్టివ్, ఇప్పుడు కూడా ఎక్కువ యాక్టివ్ ఉండను. ఏదైనా మూవీ వస్తే నా మూవీ నా కరెంట్ లుక్ ఎలా ఉందో కొన్ని ఫొటోస్ అప్పుడప్పుడు పెట్టి వదిలేసాను నాకు. సో బేసిక్గా ఎవడే ఓట్ అయితే ఎవరు వేయరు. ఆ పిఆర్ గేమ్ ఏందో మీకు తెలిసినంత నాకు తెలియదు. పిఆర్ గేమ్ ఏంటో తెలిసిందే, నాకు అంత పిఆర్ కూడా లేదు. సో బేసిక్గా నేను ఇక్కడ యాక్టివ్ కూడా లేను. సో బేసిక్గా మనని ఎవరు ఉంచరు, 2-3 weeks కంటే ఎక్కువ ఉంచరులే. అండ్ మాది ద ఓటీటీ వాస్ లైక్ సీనియర్స్ అండ్ జూనియర్స్ అని ఉండే. లైక్ ఓటీటీ వాజ్ ఫస్ట్ టైం టు తెలుగులో ఫస్ట్ టైం అది. సో పాత వాళ్ళని ఉంచారు, కొత్త న్యూ కమర్స్ని తీసుకున్నారు. లైక్ నాన్ స్టాప్ అని కూడా పెట్టారు కదా. నాన్ స్టాప్ 24/7 అని పెట్టారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే పాత వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏముంటుంది అంటే, పాత వాళ్ళకి ఆల్రెడీ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి గేమ్ ఆడిన వాళ్ళకి గేమ్ మళ్ళీ ఎలా ఆడాలో తెలుసు. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు, ఫాలో అవ్వలేదు, అట్లీస్ట్ నేను సెలెక్ట్ అయినాక కూడా చూడలేదు. ఆ ఇంపాక్టే ఎందుకులే, మనం ఎలాగో 2-3 వారాల నుంచి పంపించేస్తారు, దానికి ఎందుకు మనం అంత స్ట్రెయిన్ చేయాలి అని చెప్పి నేనేమనుకున్నా అంటే 2.5 lakhs ఇస్తా అన్నారు కదా, కొంచెం దేవుడి దయ ఉండి ఒక 6 months ఉంటే 10 lakhs వస్తాయి, నా సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకున్నా. అండ్ ఐ వాజ్ సో లక్కీ, ఐ వాజ్ దేర్ ఫర్ 10 weeks. సో 20 వచ్చాయి, హ్యాపీగా వచ్చిన. దాని నుండి నాకు ఏమీ మైనస్ అవ్వలేదు. సో నాకు ఏ పిఆర్ లేదు, నాకు ఫాలోవర్స్ వైజ్ చూసినా వర్క్ వైజ్ చూసినా ఒక తెలియని వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చింది. ఒక నోన్ ఫేజ్, అంతకుముందు కొన్ని క్యారెక్టర్స్కి నేను అంత నోన్ ఫేజ్ కాదని చెప్పి రిజెక్ట్ చేసేవాళ్ళు. అన్ని ఆడిషన్స్ అయిపోయినా లాస్ట్ స్టేజ్ వరకు వచ్చిన నేను కూడా ఒకేలే మనకి ఆ క్యారెక్టర్ రాసి పెట్టింది లేదని లైట్ తీసుకునేవాడిని. అది వెళ్ళిపోయింది. ఇప్పుడు పలానా బిగ్ బాస్ అని చెప్పి తీసుకుంటున్నారు ఏ క్యారెక్టర్స్ కూడా. దాని తర్వాత నేను పుష్పక విమానం చేసా విలన్గా, అండ్ ఓబేబీలో చిన్న రోల్ చేశా. సో అలా చేస్తున్నాను. సో నాకేం మైనస్ అవ్వలేదు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ డబ్బులు వచ్చినాయి. సో అది నా మూవీ కూడా హెల్ప్ అయింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఏంటి బ్రో అసలు బిగ్ బాస్ యూజువల్గా పిఆర్ గేమ్ అని అంటున్నాయి, ఏంటది యాక్చువల్గా? పిఆర్ గేమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే బ్రో, అంటే ఇప్పుడు ఆడియన్స్లో ఉండాలి అంటే మనది ఏదో ఒక కాంటెంట్ ఎప్పుడు ఉండాలి ఆడియన్స్లో. అంటే సో ఇఫ్ యూ నాట్ సీన్ యూఆర్ లైక్ గాన్. సో మీరు వస్తూ ఉండాలి అంటే మూవీస్ ఏమైంది అంటే, ఇప్పుడు ఇండిపెండెంట్ యాక్టర్ని కాబట్టి నాకు సంవత్సరానికి 3-4 సినిమాలు రావు, సంవత్సరానికి 1-2 వస్తుంది. అది ఇప్పుడు ఏమవుతుంది, నేను చేసే సినిమాలన్నీ చిన్న ప్రొడక్షన్స్, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్. సో బేసిక్ ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు వేరే మూవీ పెద్ద ప్రొడక్షన్ సినిమా మూవీ లాగా ప్రమోషన్ చేయలేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా మీకు ఆ గుర్తింపు రావాలంటే రీచ్ అవ్వాలి ఆడియన్స్కి. సో మీరు ఎప్పుడు మీడియాలో ఉండాలి, యాడ్స్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఈవెంట్స్ చేయాలి, అన్నీ చేయాలి. దానికి ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అది కనిపించదు, అది గాలిలాగా కనిపించదు, లేకుంటే రీచ్ అవ్వదు. కానీ అది ఇట్స్ ఇంపార్టెంట్. అది నేను చేయలేను ఇప్పుడు, నాకు అంత డబ్బులు లేవు, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంత మార్కెటింగ్ లేదు. ఒక మంచి సినిమా వచ్చి నాకు ప్రాపర్ హిట్ వచ్చి నేను ఆ మార్కెట్ హీరోని అయితే
అప్పుడు నేను చేసుకున్నా నాకు దానికి ఆ వాల్యూ నాకు ఉంటుంది. యా అంటే బిజినెస్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్. అది నాకు ప్యాషన్ అవ్వచ్చు, నా ప్రొఫెషన్ అవ్వచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే నా ప్రొడ్యూసర్స్కి అందరికి కూడా బిజినెస్ అది. అది ఆ వేలో అన్న. ఓకే, మన మీద ఉండాలి లైమ్ లైట్లో అని కాదు. ఇవి నాకు అంత లేకున్నా నేను ఎండ్ ఆఫ్ ది డే సంవత్సరానికి 3-4 సినిమాలు చేస్తూనే ఉంటాను. 2022 బిగ్ బాస్ అయింది, 2023లో వచ్చి 2022 బయటకు వచ్చాను, 2022లోనే ప్రేమదేశం రిలీజ్ అయింది, అండ్ అజయ్ గారు 2023లో అయింది. ది మిస్టరీ ఆఫ్ మోక్స్ ఐలాండ్ హాట్స్టార్తో పెద్ద వెబ్ సిరీస్ చేసి అది మంచి మైలేజ్ ఇచ్చింది. అండ్ మిస్టేక్ అని ఒక మూవీ అయింది, ఆ మూవీ రిలీజ్ అయింది. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, అన్ని ఓటీటీలో ఉన్నా నేను. ఇన్ఫాక్ట్ థియేటర్లో కంటే మీరు ఓటీటీలో అందరి అది నాకు ప్లస్ అయింది. అన్నోయింగ్లీ నేను అన్ని ఓటీటీస్లో ఉండేసరికి నా పోస్టర్తో వెళ్తే ఇప్పుడు ఏ సినిమా అయినా అట్లీస్ట్ నాకు ఇవి అప్రూవల్స్ ఈజీ అయిపోతున్నాయి. అందుకే అజయ్ గారు ప్లస్ అయింది. టిల్ ద టైమ్ ఐ ఫినిష్డ్ అజయ్ గారు 2023 ఎండ్లో అజయ్ గారు ఫినిష్ అయిపోయింది. అప్పుడు రూల్ ఏమొచ్చిందంటే థియేటర్లో రిలీజ్ అయితేనే ఓటీటీ తీసుకుంటున్నారు. థియేటర్ వెళ్ళాలంటే మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పిఆర్ మార్కెటింగ్ డబ్బులు లేవు. నేనే ప్రొడ్యూసర్ అజయ్ గారికి, నేను నా ఫ్రెండ్స్ తీసుకున్నాం. అండ్ అజయ్ గారు తీసింది ఓన్లీ ఫర్ ఓటీటీ కాంటెంటే, అండ్ నేను థియేటర్ స్పాన్లో తీయలేదు. సో ఫస్ట్ టైం అంత పెద్దది అని చెప్పి నాకు ప్రొడ్యూసర్ లేడని. కానీ 2023కి అది వచ్చేసింది రూల్, థియేటర్ కంపల్సరీ అని. నేను తీయలేను, కానీ నేను ఆ సినిమాలు అన్ని ఓటీటీలో ఉన్నాయి కాబట్టే నేను ఆ పిస్టేక్ పంపిస్తే అరే ఉన్నాడులే సినిమాలు ప్రతి ఓటీటీలో 2 సినిమాలు నేను హీరోగా అని చెప్పి నాకు అప్రూవల్స్ ఇచ్చారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో నా మూవీ స్ట్రీమ్ అవుతుంది, జీ5లో కూడా స్ట్రీమ్ అయింది. సో నాకు అదే ప్లస్ అయింది అన్న.